నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ఆరో ఆస్ట్రో అలాగే వాస్తు స్పెషలిస్ట్ మీనాక్షి గారు ఉన్నారు. మాట్లాడదాం. మీనాక్షి గారు నమస్తే అండి. నమస్తే. మనం ఉండేటటువంటి ఇల్లు అంటే మన దిశ బాగుండాలి, దశ బాగుండాలి అనేది ఖచ్చితంగా చెప్తుంటారు. ఉండేటటువంటి ఇల్లు మన మీద, మన జీవితం మీద ఖచ్చితమైన ఇంపాక్ట్ని చూపిస్తుంది. అది చాలా ఫాస్ట్గా చూపిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఒక వాస్తు స్పెషలిస్ట్గా చెప్పండి, చాలా కామన్గా ఉండేటటువంటి విషయం ఏమిటంటే, ఏదైనా ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటే ఈ దిక్కులు ఆ దిక్కులు, ఎందుకంటే మేము ఈస్ట్ తీసేసుకుంటాం, ఈస్ట్ అయితే బాగుంటుంది అని అనేవాళ్ళు 190% ఉంటారేమో అని అనిపిస్తుంది. ఒక వాస్తు స్పెషలిస్ట్గా ఈస్ట్ ఎంట్రన్స్ ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తుంది ఎవరి జీవితాల మీద అయినా? అసలు ఈస్ట్ ఎంట్రన్స్ అంటే ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. బేసిక్గా ఈస్ట్ అంటే టోటల్ మొత్తం ఈస్ట్ తీసుకుంటారు. దానిలో కూడా ఉచ్చ నీచ అనేది ఉంటుందండి. వాస్తులో ఉచ్చ నీచ ఉంటుందండి. మామూలుగా అస్ట్రాలజీలో మనం చూస్తాము. అన్ని లింక్డ్ అండి. యాక్చువల్లీ ఈ ఈస్ట్ అనేదాన్ని 9 పార్ట్స్గా డివైడ్ చేయాలి మనం. అక్కడ దాన్ని బట్టి ఎక్కడ ఏ పాయింట్ ఉంది, 90 degrees ఆఫ్ ఈస్ట్ వచ్చి సెంటర్ వస్తుంది మనకి. ఇట్టుగా మనం క్యాలిక్యులేట్ చేయించుకొని పెట్టుకుంటే మంచి ఎనర్జీ జనరేట్ అవుతుందండి. యాక్చువల్లీ మీరు ఒక స్ట్రక్చర్ కట్టనంత వరకు యూనివర్సల్ ఎనర్జీ అంతా ఈక్వల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనిస్తే మనం ఇంటి పైకి వెళ్ళండి, అక్కడ అంతా బాగుంటుంది. మేము స్కానర్తో కూడా చాలాసార్లు చెక్ చేస్తాం. ల్యాండ్లో ఏ ఇష్యూ లేదు అంటే మీకు అప్ స్టేర్కి వెళ్తే చాలా పాజిటివ్గా ఉంటుంది. అసలు ఒక రెమెడీ కూడా మనం అవసరం ఉండదు. అక్కడ సమస్యలంతా కట్టిన తర్వాతే మొదలవుతుంది. ఎందుకంటే ఒక స్ట్రక్చర్ మనం క్రియేట్ చేసేస్తున్నాం. ఎక్కడ ఏది ఉండాలి, ఎక్కడ ఏది పడాలి అనేది మనం చూడడం లేదు. అండ్ ఈ ఎయిర్ ఫ్లో కూడా మీరు అన్నట్టుగా టెర్రస్ మీద ఎటువంటి అడ్డులు ఉండవు. ఇల్లు కట్టుకునేది కరెక్ట్, ఎయిర్ ఫ్లో కరెక్ట్ గా ఉండాలి, లైట్ ఫ్లో అనేది కరెక్ట్ గా ఉండాలి. బేసిక్ ఫండమెంటల్స్ మాట్లాడుకుంటే యాక్చువల్గా అండి ఈస్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుంటారు. కాకపోతే ఫస్ట్ మీరు కంపాస్ వాడాలండి. ర్యాండమ్ గా వెళ్ళిపోకూడదు. కంపాస్ అంటే ప్రతి ఊరికి డిఫరెంట్ దిక్కులు మారుతాయి, విదిక్కులు అవుతాయి, ట్విస్ట్ అవుతాయి, ఫిల్ట్ అవుతాయి అంటారు. ఫిల్ట్ అవుతుంది. కొన్ని చోట్ల ఏంటంటే డైరెక్ట్ ఈస్ట్ ఉంటుంది, కొన్ని చోట్ల ఏంటంటే ఈస్ట్ ఉన్న ప్లేస్లో ఈశాన్యం ఉంటుంది. బట్ దానివల్ల ఏంటంటే టోటల్ ఎనర్జీ డ్యామేజ్ అవుతుంది. నేను చూసిన హౌసెస్లో మెయిన్ మిస్టేక్ ఇదేనండి. కట్టించుకున్న వాళ్ళు పాపం వాళ్ళు వాస్తు సిద్ధాంతుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళది తప్పలేదు, వీళ్ళది తప్పలేదు, ర్యాండమ్ గా వెళ్ళిపోతున్నారు. సూర్యుడు ఇక్కడే ఉన్నాడు కదా, ఇదే ఈస్ట్ అనుకుంటారు. కొంచెం టిల్ట్ అయినా కూడా అది కూడా అబ్జర్వ్ చేయరండి. సో అదే మీరు ఇప్పుడు చెప్తున్నారు 9 parts గా డివైడ్ చేసుకోవడం. యాక్చువల్లీ మనం డైలీ సూర్యుడు ఇటు చివరి నుంచి వస్తారు ఆయన, కానీ ఇటు ఈస్ట్ అని కానీ ఇటే మనం ఫిక్స్ అవుతాం. ఒకళ్ళు చెప్పింది ఇటు ఎందుకు వస్తున్నాడు సూర్యుడు అనేది మనకి మనం క్వశ్చన్ వేసుకుంటే ఎక్కడ ఈస్ట్ కరెక్ట్ అనేది అర్థమవుతుంది. ఎందుకు 6 నెలలు ఇటువైపు ఉంటే 6 నెలలు ఇటువైపు ఉంటాయి, ఉత్తరాయణం దక్షిణం అంతే ఉంది కదా. అట్లీస్ట్ అది కూడా మనం క్యాలిక్యులేట్ చెయ్యం. ఎవరికొళ్ళు ఏదో చెప్తారు, జస్ట్ కొంచెం అండి. మనం తెలుగు వాళ్ళం అయినందుకు మినిమం గా మనం తెలుసుకోవాలి కొన్ని. ఖచ్చితంగా మన దిక్కుల గురించి ఇది. ఎందుకంటే ఇప్పుడే మనం తెలుసుకోకపోతే నెక్స్ట్ ఇంకో 10 years తర్వాత ఏమీ ఉండదు పిల్లలకి, అసలు అర్థం కాదు. అంటే ఇప్పటికే అర్థం కాదు. దానివల్ల ఏంటంటే నేను చాలా చూసాను అనమాట, చిన్న మిస్టేక్సే బట్ లైఫ్ ని మొత్తం డ్యామేజ్ చేసేస్తుంది. ఈస్ట్ లో జరిగేటటువంటి మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్ అండి, ఈస్ట్ లో నీచ ద్వారాలు పెడతారు. కొన్ని ప్లేసెస్లోనే మనం కరెక్ట్గా పెట్టాలి. అవి కాకుండా పాయింట్స్ మారింది అనుకోండి, అక్కడ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఎలా అంటే దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి ఒక పాయింట్లో. ఈ 9 డివిజన్స్ లో రాంగ్ డివిజన్ 9లో ఏవైనా పాజిటివ్ ఉంటాయా? ఉంటాయి, డెఫినెట్లీ. ఎన్ని పాజిటివ్ ఉంటాయి? ఒక 2 మాత్రమే పాజిటివ్, మిగతా అన్ని నెగటివ్ ఉంటాయి. 7 డివిజన్స్ రాంగ్ గా ఉంటాయి. ప్రతి 8 మనం 8 డైరెక్షన్స్ కింద డివైడ్ చేస్తామండి. బేసిక్ గా 4 కాదు. ఈ 8లో మనం తీసుకునేది 8, అందులోనే 8 ఉంటాయి. ఈచ్ సైడ్ 9 ఉంటాయి, కానీ అందులో 2 మనం తీసుకోవాలి. 4 2 8 అంతే, అంతకు మించి చాయిస్ లేదు. నేను చాలా చూసింది ఏంటంటే ఈస్ట్ లో రాంగ్ ప్లేస్ లో డోర్స్ ఉండడం వల్ల ఎంట్రన్సెస్ దొంగతనాలు జరుగుతాయి బాగా. అంటే ఎలాంటి దొంగతనాలు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయరు మీరు. అంటే పని వాళ్ళు ఎవరో చేయడం కాదు, అక్కడ వరకు మనకు బాగా తెలిసిన వాళ్ళు అసలు అలాంటి క్యారెక్టర్ ఉండదు వాళ్ళకి. సడన్ గా బుద్ధి ఆ సెకండ్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మూమెంట్ లో జరిగిపోద్ది ఫ్రీక్వెంట్ గా. ఎవరో ఒకళ్ళు మనం తీసుకొని కూడా తీసుకోలేరు అన్నమాట, ఫ్యామిలీ మెంబర్స్. అంత మైండ్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది అది. ఇప్పుడు పొలిటీషియన్స్ ఉంటారు, పబ్లిక్ రిలేషన్స్లో ఉంటారు. కొంతమంది ఫస్ట్ ఏదో ఒక పాత ఇంట్లో ఉన్న చాలా బాగుంటారు, వాళ్ళు ఏదో కొత్త ఇంటికి వస్తారు, ఇట్లా ఎంట్రన్స్ ప్రాబ్లం ఉంటుంది, అక్కడ అంతా యాంటీ అయిపోతుంది.
వాళ్ళకి అన్నీ కట్ అయిపోతాయి, ఎవరు ఇంకా పొలిటికల్గా కూడా డౌన్ అయిపోతారు, ఇంకా అసలు వాళ్ళకి ఏమి ఉండదు మాట కెరియర్. సో అలాంటివి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎంట్రన్సెస్ ఏం చేస్తాయంటే ఆడవాళ్ళ పెత్తనం అండి. డామినేషన్ అంటే ఇంకా అసలు వినరు మాట. అసలు అప్పటి వరకు జెంట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటారు. లైవ్ లో నేను చూసాను కాబట్టి ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నాను. అసలు వాళ్ళకి అంతవరకు చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఆటోమేటిక్ గా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తుంది. ఎక్కువ హెడ్ కండి జెంట్స్ కి నేను చూసిన దానిలో ఎక్కువ హెడ్, నర్వస్ సిస్టమ్ అంటే ఇంటి యజమానికి మెయిన్. తర్వాత మగ సంతానం, పెద్ద అబ్బాయి కొడుకు సింగిల్ ఉంటే ఆయన, లేదంటే పెద్ద కుమారుడు ఎవరు ఉంటారో మెయిన్ జెంట్స్కి చాలా ఎఫెక్ట్ చూసాను నేను. అక్కడ లేడీస్ మాత్రం రెబల్స్లా ఉంటారు. ఇంకా వాళ్ళు ఏమన్నా చేస్తారు వాళ్ళు. ఇంకా అసలు ఇంకా అక్కడ ఏంటంటే ఆ స్థానం అనేది పురుష స్థానం, అది వీక్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అంటే ఒక ఎంట్రన్సే కదండి, ఇంకా చాలా ఉన్నాయి ఎందుకు దోషాలు ఏర్పడతాయి అనేది. అవన్నీ కూడా నేను ఇంకేముంటాయంటే అండి, ఇప్పుడు దక్షిణం నుంచి నైరుతి రోడ్స్ అవి ఉంటాయి, వెనకాల బ్యాక్ డౌన్లో ఉంటుంది. కానీ మనకి ఈస్ట్కి వచ్చేసరికి రోడ్ హైట్లో ఉండడం అట్లాగా, అది మెయిన్ ప్రాబ్లం. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది ఇలా ఉంటాయి అంటే ఇవి ఏదైనా సరే ఇంపాక్ట్ అవుతుంది అండి జెంట్స్కి. ఇంపాక్ట్ ఇళ్ళరికి వెళ్ళిపోతారు, అమ్మాయిలు అయితే కొంచెం డైవర్సీ తీసుకుని వచ్చేస్తారు, మన ఆడపిల్లలు అయితే. సో ఈస్ట్ అలా హైట్ లో ఉండి ఆబ్వియస్ గా దక్షిణం కిందకు ఉంది అని అంటే ఇటువంటి మెంటల్లీ కూడా వాళ్ళంతా షార్ప్ గా ఉంటారు. అసలు ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పే కారణాలు ఏదైనా అవ్వచ్చండి, ఈస్ట్ లో అది ప్రాబ్లం ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా, అంటే అందరికీ ఒకటే ప్రాబ్లం రాదు. కొంతమందికి ఏంటంటే ఇళ్ళరికి వెళ్తారు, కొంతమందికి మెంటల్లీ డిజార్డర్ ఉంటుంది, అంగవైకల్యం ఉంటుంది, ఇలా చాలా చాలా ఉంటుంది. లేడీస్ వచ్చేసి ఇంకా హస్బెండ్ వదిలేయడాలు అవి కూడా ఉంటాయి. అవి ఉంటుంది. వీళ్ళు మాత్రం మంచి గ్రోత్ ఉంటుంది లేడీస్కి గ్రోత్ ఉంటుంది. కానీ అది సంతోషాన్ని ఇవ్వాలి అంటే అందరికి. హస్బెండ్ కొన్నిసార్లు ఏంటంటే యజమాని చనిపోతారు, హస్బెండ్ అంటే చాలా ఉంటుందండి. కొంతమంది ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒకరి తర్వాత వెళ్తారు, ఒకళ్ళు అమ్మేస్తూ ఉంటారు, ఇంకోళ్ళు తీసుకుంటారు. చూసినప్పుడు ఏమవుతుంది అంటే అది ఒక విధవల కొంప అన్నట్టు ఒక మార్క్ వేసుకుని వెళ్ళిపోతాయి కొన్ని ప్లేసెస్ మీరు గమనిస్తే. ఎందుకంటే ఆ ల్యాండ్లో ఉన్న ప్రాబ్లం అది, దానికి తోడు ఈస్ట్లో ఇంకేమైనా ప్రాబ్లం ఉందనుకోండి, ల్యాండ్లో కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ అంటే అంటే మీరు శల్యాలు అంటే ఒక బోన్స్ అని కాదండి. ఇప్పుడు మన పాత కాలంలో చాలా గుళ్ళు కూడా ఉంటాయి, గుళ్ళు ఉన్నాయి, ఇప్పుడు అన్ని కలిసిపోయినాయి కదా. గుడికి సంబంధించింది ఉన్నా సరే ప్రాబ్లం, ఇబ్బంది. గుడి నీడే పడద్దు, గుడి కింద మనం ఎలా ఉంటాం. అది నెక్స్ట్ అండి, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, జియోపతిక్ లైన్స్ వస్తాయి, ఒకటికి అన్నీ కూడా కనెక్ట్ అవుతాయండి. అంటే ఆ టైం వాళ్ళది ఎప్పుడైతే సన్ ఎనర్జీ బాగోదో, వాళ్ళ దశ అంతర్దశలు కూడా బాగోదో, అన్నీ ఒకసారి వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తుంది. కొంతమంది తీసి పాడేస్తారు, మేము బాగానే ఉన్నాం కదండి. ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, వాళ్ళ సిస్టర్కో వాళ్ళకో ఏదో ఒకటి. వాళ్ళకి ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయాలి. ఇందులో దోషాలు ఏంటంటేనండి, ఇప్పుడు గర్భం ఉంటుంది కదా, ఇంటి గర్భం ఉంటుంది కదా మధ్యలో, దానికన్నా ఈస్ట్ సైడ్ ఎత్తు ఉండకూడదు. ఇలా ఫ్లోర్ అనేది ఎత్తు, ఇట్లా బయటకు వచ్చేసరికి కొంతమంది ఇప్పుడు స్టైలిష్ గా అన్ని చేస్తున్నారు కదా, ఎత్తు లేవకూడదు. అది మెట్లు పెట్టుకున్నాండి, కొంచెం మెట్లు కూడా ఉంటుంటాయి ఇట్లా. యాక్చువల్లీనండి కొంచెం పర్టికులర్గా చూసుకుని ఈశాన్యం వైపు రాకుండా కరెక్ట్గా మార్క్ చేసుకుని పెట్టాలండి. మెట్లు కూడా అంత కంఫర్ట్ కాదు. ఇంట్లోనే కొంతమంది మెట్లు లాగా కట్టుకుంటూ ఉంటారు కదా. అంటే నేను చూసినంత వరకు డూప్లెక్స్ అనేది ఎలాగైనా ఎఫెక్ట్ ఇస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ మేజర్గా బయట లోపల ఏ ప్రాబ్లం ఉందో చూస్తే అప్పుడు ఆ ఎఫెక్ట్ పడుతుందండి. సో డూప్లెక్స్ లో మెట్లు లోపల ఉంటాయి కాబట్టి కష్టం, చాలా ప్రాబ్లం. మేమైతే డైరెక్ట్గా చూసి చెప్పేస్తాము, ఇట్లా ఉంటుంది ఈ ప్రాబ్లం ఇలాగా. ఈస్ట్లో ఎప్పుడైతే మెట్లు ఉన్నాయో మీకు అక్కడ బ్లాక్ అయిపోద్ది, మీరు మూసేసినట్టు అవుతుంది ఈస్ట్లో. అప్పుడు ఏంటంటే దానికి ర్యాండమ్గా అసలు ఇంటికి టచ్ అవ్వకుండా ఒక విధానంగా కట్టాలి. అదే ఆగ్నేయం సైడ్కి తీసుకొని దాన్ని కూడా అసలు మెట్లు అంటే కిందకి పిల్లర్ వేయకూడదండి. ఎప్పుడు మెట్లు కింద పిల్లర్ వేసి నేలకు టచ్ అవ్వకూడదు, అప్పుడు పైన కింద టచ్ అయిపోతుంది. అసలు పిల్లర్ లేకుండా ఆ మెట్టు కట్టడం అనేది అంటే ఇట్లా అడ్డంగా ఒక పిల్లర్ ఇస్తారు ఫ్లాట్ గా, అది కొంతవరకు బెటర్. ఇట్లా పైనుంచి కిందకి వేసేస్తారు ఇలా సపోర్టింగ్ గా. అక్కడ ఏమవుతుంది అంటే మీకు ఈస్ట్ పెరుగుతుంది అక్కడ,
ఈస్ట్ పెరగకూడదు. ఈశాన్యం తగ్గుతుంది కదా, ఇటు పిల్లర్ అయ్యారు మీరు. అప్పుడు ఏమైంది, ఈస్ట్ ఏమో బ్లాక్ అయిపోయింది ఆ కట్టడంతో. కొంతమంది దాని కిందే స్టోరేజ్ పెడతారు, వాషింగ్ మెషిన్స్, బైక్, టాయిలెట్స్, ఇంకా పెడతారు. టాయిలెట్స్ అయితే ఇంకా ప్రాణాలే తీసేస్తుంది. పర్టికులర్ గా చెప్పండి, ఈస్ట్ పార్ట్ లో టాయిలెట్స్ మరి కడితే ఏంటి ప్రాణాలు? అసలు గ్రోత్ ఉండదండి అక్కడ. జెంట్స్ అనే వాళ్ళకి గ్రోత్ ఉండదు. మెయిన్ మెంటల్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి. ఆపేస్తుంది. అది కూడా నెగిటివ్ ఎనర్జీ. ఏంది, ఆగ్నేయం అంటే శుక్రుడు అండి. మనకి లిక్విడ్ క్యాష్ కావాలంటే ఆయన బాగోవాలి. ఆగ్నేయం బాగుంటే మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటుంది. ఎంత ఖర్చు అవుతున్నా మీకు డబ్బులు వస్తాయి. మీరు ఆ ఫైర్ని ఒకేసారి వేస్టేజ్ వాటర్తో వేస్తే అది ఉండదు కదా అక్కడ ఎనర్జీ. అది సో అది మాత్రం ఖచ్చితంగా తీసేయాలి. డెఫినెట్లీ అండి, డెఫినెట్గా తీసేయాలి. నెక్స్ట్ వచ్చి ప్రహరీకి మెట్లు అటాచ్ చేసేస్తారండి. చాలా ప్రహరీ గోడ గురించి మాట్లాడుకుంటే ఈ అపార్ట్మెంట్స్ కి ఉంటాయి, కానీ అపార్ట్మెంట్స్ కి కామన్ ప్రహరీలు ఉంటాయి. అంటే ఆ బిల్డింగ్ కి ఈ బిల్డింగ్ ఒకటే గోడ ఉంటుంది. ఇక ఇండివిజువల్ హౌస్ కి కూడా ఒక్కొక్కసారి కొంచెమే గ్యాప్ ఇంత ఉంటుందేమో, ఒక జానడు గ్యాప్ తోటే ప్రహరీ గోడలు అయితే ఉంటాయి. అట్లీస్ట్ ఆ జానడు కూడా ఇవ్వట్లేదండి, ఒకే ప్రహరీ మీద 2 ఇల్లులు కట్టేస్తున్నారు. అది చాలా డేంజర్. వాళ్ళకేమో ఈశాన్యం పెరుగుతుంది, ఈస్ట్ పెరుగుతుంది. ఇటు ఉన్న వాళ్ళకి ఏంటంటే నైరుతి పెరుగుతుంది. నైరుతి దక్షిణం పెరిగినట్టే, అంటే ఇంకంత కనెక్టివిటీ కదా. సో ప్రతిదీ అలా ఎఫెక్ట్ అవుతుంది. ప్రహరీ గోడ గురించి ఎలా ఉండాలి ఒకసారి? ఎలా అంటే యాక్చువల్లీ ప్రహరీ గోడ ఎప్పుడు కూడా నైరుతి సైడ్ హైట్ ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. ఈ తూర్పుకి వచ్చేసరికి అది సన్నగా రావాలి. మనం ఏంటంటే ఇప్పుడు గేట్లు పెట్టడం కోసం అండి చాలా మంది పిల్లర్స్ వేస్తున్నారు ప్రహరీకి. కనవ గోడ అంతా 4 ఇంచెస్ ఉంటుంది, వీళ్ళు 9 ఇంచెస్ వేసేస్తున్నారు. సో అక్కడ ఎనర్జీ మొత్తం రివర్స్ అవుతుంది. ఈసారి ఓపెన్ చేసాం కదండి, గేట్ ద్వారా ఓపెన్ అయిపోయింది, ఇంటి ముందు ఇది ఉంది అని అనుకుంటారు. అది చాలా డేంజర్ అండి. ఓకే, సో నైరుతిలో చాలా బరువు ఉంచుకునే, క్లోజ్ గా ఉండాలి. ఈస్ట్ సైడ్ మాత్రం కొంచెం లైట్ అండి. అసలు మీరు ఏది బరువు పెట్టకుండా చక్కగా గాలి వెలుతురు వచ్చేలాగా ప్రశాంతంగా అక్కడ ఎంతసేపు ఏంటంటే సన్ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేసుకుంటూ, వీలైతే గ్లాస్ విండోస్ లాంటివి ఈస్ట్ మధ్య నుంచి అండి మనకి ఉత్తరం మధ్య ఈశాన్యం కనెక్ట్ అయ్యే దగ్గర కూడా మంచిగా ఓపెన్ స్పేస్ పెట్టుకున్నారనుకోండి, ఎనర్జీస్ బాగుంటాయి, హెల్త్ బాగుంటుంది, వెల్త్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. మనం ఈస్ట్ ఒకటే కదా ప్రాబ్లమ్, కన్వాకి ఏమీ ఉండదు అనుకుంటాం. మీకు ఆటోమేటిక్గా ఈస్ట్ తగ్గింది అనుకోండి, నైరుతి, ఈశాన్యం, ఉత్తరం ఇవన్నీ పెరిగినట్టే కదా, అప్పుడు అన్నిటి మీద పడుతుంది. సో ఈస్ట్ చాలా ఇంపార్టెంట్. ఏ పార్ట్ అయినా మీకు ఒకటే చెప్తున్నానండి, ఈస్ట్ పోయినా, నార్త్ పోయినా, సౌత్ పోయినా అన్నీ ఇంపాక్ట్ అవుతాయి. సో ఇంకొకటి ఏంటంటే ఈ ప్రహరీ గోడలు కలిపేసి పక్కన వాళ్ళు మన గోడ మీద కట్టేస్తూ ఉంటారు ప్రహరీ మీద ఈస్ట్ లో. అస్సలు అది చాలా డేంజర్. ఇబ్బందులు తీసుకొస్తుంది. మెయిన్ ఇంట్లో గ్రోత్ ఉండదండి. జెంట్స్ ఎంత ట్రై చేసినా లాస్ట్ వరకు వెళ్ళాక పనులు అయిపోతాయి, అవ్వవు. ఎప్పుడు పబ్లిక్తో గొడవలు, ఇంకా వాళ్ళు అసలు గ్రోత్ ఉండదు. మెంటల్గా చాలా స్ట్రెస్ ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు ఎంత ట్రై చేసినా, ఇంకా పొలిటీషియన్స్కి అయితే ఇంకా మరీ దారుణం. అది ఎంత ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నైరుతి తగ్గిపోతుంది అక్కడ వెయిట్, ఇక్కడ ఈస్ట్లో పెరిగింది. అప్పుడు ఏంటంటే వీళ్ళకి గ్రోత్ ఉండదండి, కమ్యూనికేషన్స్ ఉండవు. ఇది ఎలా ఉంటుంది అంటే పిల్లలకైతే జాబ్స్ రావు, వాళ్ళు చదివింది కూడా రాస్తారు, ఏం జరుగుతుందో ఆ టైంకి మర్చిపోతూ ఉంటారు. అటువంటి ఇబ్బంది. ఈస్ట్ అంటే ఆబ్వియస్ గా సూర్యుడితో రిలేట్ చేస్తారు కాబట్టి, సూర్యుడు అంటే మీరు ఇందాక అన్నట్టుగా అధికారానికి, ఆయన ఉద్యోగానికి కారకుడు, అలాగే నేమ్ అండ్ ఫేమ్ కి కారకుడు, ఆరోగ్యానికి కారకుడు, ఇట్లా చెప్పుకుంటే ఎన్నో పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. సో ఫేమ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఏమంటే మాకు చాలా మంచి పేరు ఉండేది, ఈ పర్టికులర్ ఇంటికి వచ్చిన తర్వాత పేరంతా పాడైపోయింది, చాలా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు మా గురించి అని కంప్లైంట్ చేస్తారు. ఇది మెయిన్ అండి, ఈ వాస్తు ప్రాబ్లం ఉంటుంది. అలాగే వాళ్ళు హారోస్కోప్ కూడా చూసుకొని చూడాలి, చూసుకుని కాంబినేషన్ అండి. మనకి అక్కడ ప్రాబ్లం ఉంటేనే ఇక్కడ వస్తాం, అంటే ఇంకా కాంబినేషన్స్ అండి. ఫస్ట్ ఎవరైనా కొంచెం దెబ్బ తగులుతుంది అనగానే ఎక్కడ ఏంటి అనేది చిన్న థాట్, అంటే తగలకుండా ఉండదు, పైనుంచి పడిపోయే వాళ్ళం జస్ట్ కింద పడతాం, అట్లీస్ట్ గోడుతో పోతుంది. ఇప్పుడు దక్షిణామూర్తి స్తవం ఉంటుందండి, కొంతమందికి అది యూజ్ అవుతుంది కదా, అంటే శివుడు అట్లా వస్తారు కాబట్టి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. డెఫినెట్లీ అండి, రెమెడీస్ ఇస్తాము, అన్ని సజెస్ట్ చేస్తాము. అటు ఆస్ట్రాలజీ, ఇటు వాస్తు అన్ని కాంబినేషన్స్ చూస్తాం, చెప్తాం. కాకపోతే ఏంటంటే జరిగింది ఏదో జరిగిపోయింది,
ఇక్కడ నుంచి బెటర్ కావడానికి మేము 100% హెల్ప్ చేయగలం. కొన్నిసార్లు అవి కూడా పాజిటివ్గా వస్తుంది. అది ఏంటంటే మైండ్ అంటే ఫస్ట్ మెంటల్ క్లారిటీ ఉండదు వీళ్ళకి. నాకు తెలిసిన వాస్తు కన్సల్టెంట్స్ కానీ అస్ట్రాలజర్స్ కానీ చెప్పిన మాట ఏంటంటే ఇల్లు లోపల ఇంట్లో ఎంత కామ్గా కలర్స్ ఉంటాయి అంటే ఎంత లైట్ కలర్స్ ఉంటే అంత ప్రశాంతత ఉంటుంది అనేది వినడం జరిగింది. వాట్ ఈస్ యువర్ పాయింట్? బేసిక్గానండి ఇప్పుడు ఈస్ట్లో ప్రాబ్లం ఉంది. ఈస్ట్ 90 degrees నుంచి ఇటు సైడ్కి. అప్పుడు ఏంటంటే అక్కడ గ్రీన్ ఈస్ట్ సైడ్కి ఈశాన్యం వరకు అలా అయితే కొంచెం ఈశాన్యం అయితే స్కై బ్లూ అలా పర్టికులర్గా దాన్ని కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది నిజంగా ఎనర్జీస్ ఏంటి అనేది తెలిసిన వాళ్ళైతే డెఫినెట్గా మార్క్ చేయించుకుంటారు. స్కానర్తో ఎంతవరకు పాజిటివ్ ఉంది ఎనర్జీ అని పర్టికులర్ తీసుకెళ్ళి మన వెనకే ఉండి అక్కడ పాయింట్స్ రాసుకుంటారు వాళ్ళు. కలర్స్ అన్ని మేము అలా పెట్టుకుంటూ ఎనర్జీస్ చెక్ చేస్తాం. అవి కూడా చేస్తాం, లైవ్లో చేస్తాము. లేదంటే కొన్నిసార్లు ఎనర్జీ స్కానర్స్తో చేస్తారా? అవునండి, ఆరా స్కానర్తో చేస్తాం. ఇన్స్టెంట్గా కలర్స్ ఇంట్రెస్ట్ ఉంటే అలా చేస్తామండి. బట్ కానీ అది కూడా బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. ఉండకూడని కలర్స్ ఏంటి ఈస్ట్లో రెడ్ ఒకటి, అది వచ్చి మనకి దక్షిణం సైడ్ నాగ్నేయం సైడ్ ఇటు వాటర్ ఎలిమెంట్ ఇటు సగం వరకు ఉండొచ్చు ఈస్ట్లో. హాఫ్ ఆఫ్ ద ఈస్ట్ రెడ్ ఉండాలండి. దాని పాయింట్ దాటిందంటే అది మైనస్ అవుతుంది. అది కూడా జాగ్రత్తగా చూసి చెప్పాలి. ఏదో అడిగారు కదా అని మనం చెప్పేసి ఇంకొకటి అండి చెప్తున్నాను అందరికి, మీరు ఎలా ఉన్న వాళ్ళు అలా ఉండండి. మీరు యూట్యూబ్లో చూసేసి ఈస్ట్లో కలర్ ఏమంటున్నారు వెంటనే స్టిక్కర్ తెప్పించేస్తున్నారు, వాళ్ళకి తెలియదు వేసేస్తున్నారు. స్టిక్కర్స్ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి డెఫినెట్లీ. కర్టెన్స్ కూడానండి, కర్టెన్స్ మళ్ళీ డోర్ మ్యాట్స్ ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తాయి డెఫినెట్ గా. ఏదో అనుకుంటాం కాలు దుడుచుకునే గుడ్డ, లేదు అన్ని ఇంపాక్ట్ ఇస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసిందల్లా చెయ్యొద్దు. ఇప్పుడు నేను అక్కడ పెట్టారు ఇది అయిపోయింది అని కాదు, కొంచెం తెలిసిన వాళ్ళు మంచిగా చెప్పేవాళ్ళు ఆలోచించి ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఏదైనా సరే నేను అనేది ఏమిటంటే దేవుణ్ణి అయితే మీరు చక్కగా చదువుకోండి, అవన్నీ చేయండి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలాంటివి చేసినప్పుడు మాత్రం చేయించుకోవడం కరెక్ట్. ఎందుకంటే కొంచెం వాళ్ళకి ప్రాక్టీస్ ఉండి నిజంగా వాళ్ళ రిజల్ట్స్ చూస్తున్నారా, వాళ్ళు చేసిన తర్వాత మంచి జరగపని చెడు జరగలేదా, మంచి జరుగుతుందని గ్యారంటీ చెప్పలేమండి. ఎందుకంటే వాళ్ళ దశ అంతా బాగాలేదనుకోండి ఉన్న ప్రమాదాలు తప్పుతాయి. మనం అంబానీ అయిపోవాలంటే అవలేం బేసిక్గా, అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా అంటే ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే బేసిక్గా మనమే అయిపోవచ్చు కదా. ఇంత కష్టపడి మనం ఈ సబ్జెక్ట్ నేర్చుకుని అందరికీ మనం ఏదో చెయ్యాలని ఉండదు కదా. ఎవరి స్థాయికి ఎదుగుదల ఉంటుంది. మనం కష్టపడాలి, మనం అన్ని నేర్చుకోవాలి. మనం ఒక దీంతో వస్తాం. ఆత్మ వచ్చింది అంటే అందరం ఒకేలా ఎందుకు లేం. కరెక్ట్. ఇప్పుడు నేను ఈ వర్క్ చేయడానికే వచ్చాను, నేను ఇది చెయ్యాలి. దీనికి ఒక సెట్ ఆఫ్ ఇది ఉంది, ఈ స్థాయి వరకు చేసే అంతే. అందరూ అంబానీలు అయిపోవాలంటే అంతే కదా. ఇప్పుడు మా దగ్గర అన్ని ఉంటాయండి. ఇప్పుడు అయిపోవచ్చు కదా డెఫినెట్లీ. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మన కర్మ అనేది క్లీన్ చేసుకోవడానికి వచ్చాము ఇక్కడికి ప్రతి సోళ్ళు. ఏదైనా నీకు మంచి విషయం వచ్చింది అంటే ఎక్కడో మనం క్లీన్ చేసుకుంటున్నాం, ఏదో దేవుడు అనుగ్రహం ఉంది, వాళ్ళు కొంచెం సజెషన్ ఇస్తున్నారు, దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో ఆలోచించాలి తప్పితే మేము ఇది చేస్తాము ఖచ్చితంగా అస్సలు అది జరగదండి. నేను లైవ్ లో చెప్తున్నాను ఇప్పుడు. అలాంటి ఆశలు పెట్టుకోవద్దు, మంచి జరుగుద్ది అంతే. బ్యూటిఫుల్, చాలా బాగా చెప్పారు, చాలా ఇన్స్పిరేషనల్. అలాగే కోట్లున్నంత మాత్రాన్ని అన్ని ఉన్నట్టు కదా మానసిక ప్రశాంతత మ్యాటర్స్. ఆరోగ్యం ఉండాలండి. ఇప్పుడు ఈస్ట్ ప్రాబ్లం అంటారు చాలా మంది. నేను ఇప్పటి వరకు చూసిన వాళ్ళు అందరూ మనీనే అడుగుతున్నారు. మనీ మనీ మనీ. ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. మనం ఇప్పుడు వాళ్ళు 30 లక్షలు పెట్టి అది ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. కానీ ఇప్పుడు మనం చేయించుకున్నాం, మనకి షుగర్ తగ్గింది, ఈస్ట్ లో ప్రాబ్లమ్స్ తగ్గినాయి, ప్రశాంత్ అంటే ఒక్కొక్క ఏరియాని బట్టండి దానికి మొత్తం మేము సజెషన్స్ ఇస్తాము. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీరు ఒక 5 నెలలు పెట్టచ్చు. ఇప్పుడు నాకు బాగుంది, నాకు 1 నెలలో తగ్గిపోద్ది, మీకు 5 months పట్టచ్చు. ఇంకొకరు క్యాన్సర్, అది 2 years పట్టచ్చు. అంతేగాని ఇప్పుడు చేసిన వెంటనే మనం దాని మీద అయిపోవాలని కాదు, మన కర్మ కూడా క్లీన్ అవ్వాలి. ముందు మైండ్ ఒకటి పాజిటివ్గా పెట్టుకుని చేశారనుకోండి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అద్దిల్లు కూడా మా మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఖచ్చితంగానండి, నాతో సహా. నేను కూడా ఇప్పుడు రెంట్ హౌస్, నా ఇంట్లో కూడా నేను చేసుకున్నాను నా రెమెడీస్.
దీంట్లో చేసుకున్నాను. నేను లైవ్లో చూసుకున్న తర్వాతే బయటకు వచ్చాను. యాక్చువల్లీ ఈరోజు ఒక విషయం చెప్పాలి. మా హస్బెండ్ ఒకటి చెప్పారు నాకు. ఫస్ట్ ఒక 10 years నేను ఇవన్నీ నేర్చుకుని అంతా చేసి అంతా ఓకే సక్సెస్ఫుల్లీ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ అండి. ఆన్లైన్లో చాలా చేస్తాను నేను. అంటే ఎక్స్పెరిమెంట్స్ కోసం నేను ఒక 1500 పైన పీపుల్కి నేను ఆరా స్కానింగ్స్ చేశాను ఎస్ట్రాలజీ పరంగా. మామూలు వాస్తు అవి కూడా ఒక 500 వరకు చేశాను నేను. సో అప్పుడు ఫస్ట్ నేను చేసింది మా హస్బెండ్కి. ఆయన ఒకటే చెప్పారు, ఫస్ట్ నువ్వు మన ఫ్యామిలీ మీద చేయి, మన ఇళ్ళకి అన్నీ చేయి. ఇక్కడ అంతా నాకు బాగుంది, ఓకే నువ్వు కరెక్ట్ అనిపిస్తే అప్పుడు నేను నీకు పర్మిషన్, నువ్వు బయట వాళ్ళ మీద ప్రాక్టీస్ చేయను. సో ఆయన చేసిన తర్వాత ఆయనకి రిజల్ట్స్ కనపడిన తర్వాత యాక్చువల్లీ అండి షాప్ ఒకటి బాగు చేపించారు. అంటే వెనకాల వేరే కట్టించారు అన్నమాట. దానివల్ల ఏమైందంటే నైరుతి ఇష్యూ ఏర్పడింది అక్కడ. సడన్గా ఒక 20 lakhs బడ్డీని పడింది, అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఆఫ్టర్ లాక్డౌన్ అసలు పైన ఏదో కడదామంటే కింద మొత్తం చెదలు వచ్చేసి ఒక 20 lakhs. ఒక ప్రాపర్టీస్ కూడా సేల్ అవ్వట్లేదు. అతను రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటే కన్స్ట్రక్షన్ అయిపోయి అవ్వలేదు అనమాట. చాలా ఒకలాంటి సిచ్యువేషన్ అది. ఒక 2 కోట్లు అట్లా ఆ టైం బ్లాక్ అయింది. సో అప్పుడు ఇంకా నేను చేశాను, ఇట్లా ఛాలెంజింగ్గా చేశాను. ఒక 20 daysలో ఆ హౌస్ సేల్ అయిందండి. ఆ షాప్కి డెఫినెట్లీ వాస్తు ప్రాబ్లం ఉంటేనండి, అది ఒక్కటి వాస్తు ప్రాబ్లం అయితే డెఫినెట్లీ వెంటనే అంటే ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొంతమందికి ఎనర్జీస్ ఉంటాయండి, ఎనర్జీస్ వచ్చేస్తాయి వీక్గా ఉంటే ఆరా. కొంతమంది ఏంటంటే సరదాగా ఏడిపిస్తారు చనిపోయిన వాళ్ళ పిల్లల్ని. అది అక్కలు ఎవరంటే స్టెప్ మదర్స్ అలా ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని వెళ్ళి సరదాగా అంటే ఆ స్పిరిట్స్ అవి తీసుకుంటాయి, వీళ్ళని బాగా ఆడుకుంటాయి. సడన్గా సీరియస్ అయిపోతారు, వీళ్ళు గుడికి వెళ్తే పడిపోతారు, ఇంటికి వచ్చి బాడీలంతా పట్టేలు అట్లా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి వితిన్ 2 daysలో స్కాన్ చేసి అసలు ఆవిడ ఇష్యూ ఏంటో తెలుసుకుంటే రెమెడీ మెయిన్ అంటే వాళ్ళు పెయిన్ ఒకటి రిలీజ్ చేసుకుంటారంట. స్పిరిట్స్ అనేవి ఏంటంటే పెయిన్తో ఉంటాయి మొత్తం. ఆ పెయిన్కి సంబంధించేసి ఇంట్లో నైరుతి ప్రాబ్లం ఉన్నా కూడా ఖచ్చితంగా గట్టిగా నైరుతి ఒకటి వాయువులో నేను చూసానండి. అంటే ఇది నేను బుక్స్ చదివి చెప్పేది కాదు. నేను ఆ ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంది, ఆ ఇంట్లో ఏం సమస్యలు అన్నప్పుడు నైరుతి ఒకటండి. ఎందుకంటే పితృదేవతల స్థానం అని చెప్తారు కదా. దక్షిణ నైరుతిలో ఉన్నప్పుడు లేడీస్ ఎఫెక్ట్, పడమర నైరుతి ఉన్నప్పుడు జెంట్స్కి పడింది. ఇలా పడమని అట్లా ప్రతిదీ కూడా ఇంపాక్ట్ అండి, ప్రతిదీ ఎనర్జీనే. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది అనమాట నా ఫ్యామిలీతోనే. సో అట్లా ప్రాక్టీస్ సక్సెస్ అయిన తర్వాత పర్మిషన్ రావడం జరిగింది. అంతే వచ్చాను. అద్దెంటి మీద కూడా మన అద్దెల్లే కదా, మనం ఎందుకు మారుస్తాం, మనం ఎందుకు పెయింట్స్ చేంజ్ చేస్తాం, లేకపోతే గేట్ ఇట్లా ఉంది, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకుంటే కాదు. మనం అక్కడే ఉంటున్నాం కాబట్టి మనకి దాని మీద ఇంపాక్ట్. డెఫినెట్లీ అండి. అంతే ఇప్పుడు మనం ఏదైనా ఆటోలో వెళ్తున్నాం, ఆటో నాది కాదు, యాక్సిడెంట్ అయింది, నాకెందుకు దెబ్బ తగిలిందంటే కుదరదు. అంతే ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు షాప్ తీసుకుంటారు మీరు, అందరికి షాప్స్ ఉండవు, అద్దెదే కదా. అక్కడ మంచిగా అయినా డెఫినెట్లీ మేమేంటంటే ఆ షాప్స్ అవన్నీ కూడా ఇట్లాగా కలర్స్ అవన్నీ డిస్టర్బెన్స్ లేకుండా రెమెడీస్ చేస్తాం ఇన్స్టెంట్ గా. ఒక 1 hourలో మొత్తం సెట్ చేసి లైవ్ లో చూపించి వస్తాం. రెమెడీస్ ఏంటంటే వాళ్ళు చేసుకునేలా ఉంటాయి, ఎట్లా ఇస్తారు సర్వసాధారణంగా? అంటే అవి కాదండి, జస్ట్ నేను ఇది వరకు ట్రై చేశాను కానీ నాకు అవి అంత ఇంపాక్ట్ చూపించలేదు. అంటే ఏదో 1 day 2 day అంతవరకే అవి నాకు కనబడినాయి. మనకు కొంచెం పర్మనెంట్గా కావాలి అంటే మన పూర్వీకులవి చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ మనం తెలుగు వాళ్ళం అయ్యండి మనం వదిలేసాం, బట్ నార్త్ ఇండియన్స్ అటు సైడ్ వాళ్ళందరూ చాలా, అందరూ కూడా డాక్టర్స్, సైంటిస్టులు, వాళ్ళందరూ కూడా ఒక ఏజ్ వచ్చాక వదిలేసి ఒక 30+ అలా వచ్చిన తర్వాత ఆ జాబ్స్ అన్నీ వదిలేసి ఒక స్పిరిచువల్ వేలోకి ఇట్లా వచ్చేసి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో కూడా మా హెడ్ లాస్ట్ ఇయర్ ఇదయ్యారు. ఆయన ఎంతసేపు ఏంటంటే ఇవి ఎక్స్పెరిమెంట్స్ చేస్తారండి డెఫినెట్గా. అదొక యూనివర్సిటీలో ఉంటుందండి. అక్కడ మేము ఏంటంటే ప్రతిసారి అప్గ్రేడ్ అవుతాం. ఎవ్రీ 2 monthsకి ఇంకేం చేయొచ్చు అని అందరం ఒక టీం ఉంటుంది, దానిలో ఇంకా అప్గ్రేడ్ అవుతూనే ఉంటాము.
మన పూర్వీకులు ఏదైతే సంజీవిని థెరపీ ఉందో అలాంటి థెరపీతో మేము ముందుకు వెళ్తున్నాం. ఏ 24/7 ఆ ఎనర్జీ ఇస్తూనే ఉంటుంది మనం పెట్టిన తర్వాత. మీరు ఒక 1 month ఆగి చూసినా మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలా అని కొంతమందికి వెంటనే రిజల్ట్ వస్తుంది, కొంతమందికి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి. చాలా ఇంట్లో కూడానండి మనుషుల మధ్యన వ్యతిరేక భావాలు ఉంటాయి, సఖ్యత లోపాలు వస్తాయి బాగా. ఇప్పుడు మీరు అంటారు మీరు ఇక్కడ సాల్ట్ పెడతానంటారు, ఇంకొకళ్ళు వచ్చి నువ్వు ఎందుకు పెట్టావంటారు, ఇంకొకళ్ళు వచ్చి ఇక్కడ తీసి అక్కడ పెట్టి అంటారు. సో అది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది, అది 50% ఎఫెక్ట్ ఇస్తుంది. జస్ట్ ఓకే చేస్తున్నారు కదా, మీరు చేశారా, ఓకే చేయండి, మంచిగా చెయ్యి అని దానికి ఒక ఎనర్జీ ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా ఇంకా బాగా పనిచేస్తుంది. డౌట్స్తో చెయ్యొద్దు, కాన్ఫిడెన్స్. చాలా మందికి లేడీస్కి వచ్చి కూడా హెల్త్ ఇష్యూస్ వాస్తు వల్లే వస్తున్నాయండి. ఈస్ట్ అయితే జెంట్స్ అండి, మెయిన్ జెంట్స్. అమ్మాయిలకి అయితే డైవర్సీలు అంటే కొంచెం రెబలిజం ఉంటుంది ఆటోమేటిక్ గా. లేడీస్ ఏంటంటే అంత మగాడి లక్షణాలాగా వచ్చేస్తాయి. ఇంకా మీరు ఎట్లా చూస్తారు మరి ఈస్ట్ మీరు సెట్ అవుతుంది, మీరు ఈస్ట్ తీసుకోండి అనేది జాతక ప్రకారం చెప్తారా? బేసిక్ గానండి ప్రెసెంట్ అయితే వర్గులు అన్ని కూడా ఆయము అవన్నీ కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇది వరకు రోజుల్లో అంటే రాజులు వాళ్ళు పెద్ద పెద్దవి కట్టేవాళ్ళు, ఒక ఊరంతా ఉండేది వాళ్ళకి సామ్రాజ్యం. దాన్ని బట్టి వాళ్ళకి రాజులు అంటే ఏంటంటే యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి డబ్బులతో పని లేదు. సో వాళ్ళకి ఏంటంటే సింహాయం అట్లా ఉంటాయి కదండి, అలా అలా చూసేవాళ్ళు. బేసిక్గా ఈ వర్గుల ప్రకారం అయితే ఆ వర్గులు అయితే తూర్పు అండి, తూర్పుకైతే ఆ వర్గు. ఇప్పుడు ఆతో వాళ్ళ పేరులో మొదటి అక్షరం ఆ అనుకోండి, తూర్పు తీసుకోండి. తూర్పు తీసుకున్న నీచం ఉండకూడదండి, అదే మీరు చెప్పారు ఎంట్రన్స్. మనం ఇప్పుడు ఇలా చెప్పామనుకోండి, మీరు కాకదండి మీరు ఆగ్నేయం తీసేసుకోండి అన్నాం అనుకోండి, వాళ్ళ ఆగ్నేయం అటు నుంచి చివరి వరకు తీసుకుంటారు. ఇప్పుడు తూర్పు తీసుకోండి ఆ వర్గులు కదా అన్నాం అనుకోండి, తూర్పు అంటే హాఫ్ ఆఫ్ ద వచ్చేస్తుంది. సో ఎటు అనేది తెలీదు వాళ్ళకి. తూర్పు ఆగ్నేయం ఎవ్వరూ తీసుకోకూడదు. తూర్పు వచ్చింది కాబట్టి చెప్తున్నా, తూర్పు నుంచి తూర్పు ఆగ్నేయం నో వే అండి, టచ్ చేయకూడదు. ఇంకా మీరు పడే బాధలు మామూలుగా ఉండవు, అప్పులు ఏదైనా రివర్స్ అయిపోతుంది. ఇంకా అసలు లేడీస్కి అయితే చాలా ఇష్యూస్, హెల్త్ పాడైపోతుంది. సో తూర్పు లెఫ్ట్ సైడ్ ఆగ్నేయం కాబట్టి మీరు అది చెప్పారు. తూర్పుకి రైట్ సైడ్ మరి ఈశాన్యంలో చాలా వరకు సింహద్వారాలు పెట్టుకోవడం అనేది చూస్తున్నాం ఇప్పుడు. ఈశాన్యంలో పెట్టుకోవచ్చండి, కొంచెం దాన్ని కరెక్ట్గా మన పనిచేసే వాళ్ళు కానీ మన జ్యోతిష్కులు వాస్తు పండిట్స్ ఉంటారు కదా, కరెక్ట్గా కొంచెం సీనియారిటీ, కొంచెం నిజంగా వాళ్ళకి వర్త్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక పని చేయొచ్చండి, ఎవరికి వీళ్ళు వర్క్ చేశారో వాళ్ళ లైఫ్స్ ఒకసారి మీరు స్కాన్ చేసుకుని వెళ్ళండి. నేను అనేది ఏంటంటే వాళ్ళు కట్టినవి ఉంటాయి. కొంతమంది ఎవరున్నారు ఈ 10 yearsలో, ఇప్పుడు మనం ఇల్లు కట్టాలనుకుంటున్నామండి, ఒక 5 years 6 years నుంచి ఎవరు చేసిన వర్క్ ఎలా ఉంది, ఒక 100 ఇల్లు 10 ఇల్లు 20 ఇల్లు ఉంటాయి కదా, జస్ట్ ఆల్మోస్ట్ మనకి ఊర్లలో ఉంటే తెలుస్తుంది. జస్ట్ ఒకసారి ఊరికే ఎంక్వైరీ చేయాలి. ఇల్లు కొనుక్కోవడం అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ చాలా మందికి. అంతేనండి. సో అలాంటప్పుడు కొంచెం హార్డ్ వర్క్ చేయడం అనేది మస్ట్. డెఫినెట్లీ. ఇంకొకటి లిఫ్ట్ పెట్టేస్తున్నారు ఇప్పుడు ఈశాన్యంకి వచ్చేలానే, అంటే గొయ్యి అంటారు కానీ మరి మీకు ఈశాన్యం పెరుగుతుంది కదా, మరి లిఫ్ట్ హౌస్ ఇట్లా నలుపలకలుగా పెడుతున్నాం మనం. హౌస్ కి లిఫ్ట్ అనేది ఇలా లేపుతున్నాం మళ్ళీ మనం. అప్పుడు ఏమైంది, ఎక్స్టెన్షన్ అయిపోయింది కదా, ఆల్రెడీ మీరు ఈశాన్యంని పెంచేస్తున్నారు. అలాగే ఈశాన్యం పెరిగితే మంచిది అనేది వింటూ ఉంటాం కదా, మరి క్లోజ్ చేస్తున్నారు కదా లిఫ్ట్. ఓపెన్ అండి, ఈశాన్యం ఓపెన్ ఉంటే బెటర్. మీకు అక్కడ బాక్స్ కట్టేస్తున్నారు. నేను ఈ మధ్య చూసిన దానికి ఏమైంది అంటే, ఈస్ట్ నుంచి ఈశాన్యం వరకు లిఫ్ట్ పెట్టిన వాళ్ళలో బయట మన లోపల కొంచెం బెటర్, ఎందుకంటే ఆ స్పేస్ లోనే ఉంటుంది కాబట్టి కామన్ గా బయట పెడతారు. కనీసం 2 ఇంచుల గ్యాప్ కూడా ఎవరు, ఈ వాల్ నుంచే తీసుకెళ్ళిపోతారు. సో దానివల్ల ఏంటంటే ఈస్ట్ పెరిగిన దోషం నెక్స్ట్ మూసుకుపోతుంది. అక్కడ ఈస్ట్ అనేది క్లోజ్ అయింది. ఈస్ట్ క్లోజ్ అయితే ఏమవుతుంది, ఇంకా అసలు ఏం ఉండదు, మగాళ్ళకి ఇంకా గ్రోత్ ఉండదు, కమ్యూనికేషన్స్ ఉండవు, డే బై డే వాళ్ళ వ్యాపారాలన్నీ మూతపడిపోతాయి. ఒక రోజులో జరగదండి ఇది. ఈస్ట్లో ప్రాబ్లమ్స్ ఏదో ఒక రోజులో జరిగిపోద్దని నేను అన్ను. వాళ్ళ జాతకం కూడా ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళకి దశ బాగాలేదు, తొందరగా ఇంపాక్ట్ ఇస్తుంది. అది ఎలా అయినా అవ్వచ్చు. ఈశాన్యంలో లిఫ్ట్ వల్ల చాలా మంది చనిపోతున్నారు కూడా.
ప్రాణాలు కూడా పోతాయి. ఈ లిఫ్ట్ అనేది అంటే ఆగ్నేయంలో పెడుతున్నారు, ఎక్కడ పెడితే అక్కడ పెడుతున్నారు, కానీ దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. పర్టికులర్ గా అపార్ట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక ఫ్లోర్ కి 2 పోర్షన్స్ కట్టే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే వెస్ట్ ఎంట్రన్స్ ఒకటి, ఈస్ట్ ఎంట్రన్స్ ఒకటి. అప్పుడు ఈస్ట్ ఎంట్రన్స్ బాగా చీకటిగా ఉంటాయి. 1 to 3rd ఫ్లోర్ వరకు కూడా ఒక ఇంత చీకటి ఉంటుంది. మరి ఇట్లా ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్న వాళ్ళు చీకటి ఇంట్లో ఉండటం అనేది ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? బేసిక్ గా అది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు డే బై డే తెలుస్తుంది, కొన్ని ఇయర్స్ మీకు గ్రోత్ తగ్గిపోతుంది, ఈశాన్యం కూడా కట్ అయిపోద్ది కదా ఆటోమేటిక్గా. అక్కడ మీరు వెళ్తుంది, లైఫ్ వెళ్ళొచ్చు. ఎవరైనా జాతకులు ఉన్నారనుకోండి ఇంట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈశాన్యం కానీ తూర్పు ఇవి కట్ అయిపోతే ఏముండదండి. అండ్ ఆ లైట్ పడకుండా మనకి సన్ రేస్ లేకుండా మనం బ్రతికితే వైటమిన్ డి ఇది కూడా ఉండదు. వైటమిన్ డి రాదు మనకి, అది రాదు. ఆల్మోస్ట్ నెగిటివ్ ఎనర్జీస్ కూడా, నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. చీకటి ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. హ్యాపీ, ఎందుకంటే మీరు ఒక పావు గంట అరగంట దీపం వెలిగిస్తారు, అంతే. తర్వాత ఏముండదు, అది సరిపోదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఫీవర్ ఉందండి, పారాసెటమాల్ సరిపోదు, వేయాలి. అదే మీకు టైఫాయిడ్ ఉంది, అది సరిపోదు కదా, దానికి బ్యాలెన్సింగ్ యాంటీబయాటిక్ అన్నీ ఉండాలి. సో దానికి ఏంటంటే మేము ఉన్న దానిలో రెమెడీస్ చేస్తున్నాము. అక్కడ ఉన్న ఎనర్జీని నెగిటివ్ ని పాజిటివ్ అవడానికి మనం చేస్తాం ఇన్స్టెంట్ గా. ఇప్పుడు వచ్చే కొత్త కన్స్ట్రక్షన్స్ లో ఎల్ షేప్ హాల్స్ అనేవి చూస్తుంటాం, అవును, టీ షేప్ హాల్స్ అనేవి చూస్తుంటాం. పర్టికులర్ గా ఎల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈస్ట్ లో రూమ్స్ అనేది లేకుండా ఈ ఎల్ షేప్ వచ్చేయటం అనేది చూస్తున్నాం కదా, ఇది ఎట్లాంటి ఇంపాక్ట్? అదేనండి, లాంగ్ టర్మ్ లో మీకు బాగా ఇంపాక్ట్ ఇస్తుంది ఖచ్చితంగా. అంటే ఉండాలి, ఎప్పుడైనా నలుపలకలు ఉండాలండి. బాక్స్ అనేది ఇప్పుడు ఒక ఇటుక రాయిల షేప్ అయినా ఉండాలి, రెక్టాంగిల్ షేప్ అయినా ఉండాలి. ఏది పెరిగినా మీకు ఏమైంది, అక్కడ ఈస్ట్ కట్ అయిపోయింది కదా, మీకు యజమాని స్థానం కట్ అయింది. ఆయనది ఏదన్నా దశ మారింది అనుకోండి, ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి, మెంటల్ ఇష్యూస్. లేదు ఇంకా సడన్ గా ఏదన్నా దశ మారింది అనుకోండి, చెప్పలే, ఇంకా లేడీస్ వచ్చేస్తారు. ఇంకా ఆయన కట్ అయిపోతే అంతే కదా. ఇప్పుడు ఆయన మంచంలో ఉన్నా, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయిపోయినా, ఇప్పుడు వికలాంగులు అయిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? సో నేను చాలా చోట్ల చూసానండి, ఈస్ట్ లాగా కట్ అయిపోయినప్పుడు నైరుతి, ఉత్తరం ఇవన్నీ బాగున్నాయి. జస్ట్ వాళ్ళు చిన్న ఇల్లు, అసలు పెద్ద ఇల్లు కూడా కాదు, వాళ్ళది చిన్న ఇల్లు, పాపం నైరుతిలో మెట్లు ఉన్నాయి, ఈస్ట్ అనేది లేదు. వితిన్ 2 months వాళ్ళ నాన్నగారు నైట్ ఎక్స్పైర్ అయిపోయారు. నైరుతి ప్రాబ్లం ఉంది అక్కడ, ఈస్ట్ ప్రాబ్లం ఉంది. లేదు, ఓపెన్ ఉంది అక్కడ. ఈస్ట్ ఏమో కట్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, నైరుతి రోడ్డు ఉంది. సో ఒక దాంతో పాటు ఇంకొకటి ఎఫెక్ట్ ఇస్తే చాలా స్పీడ్ గా అవుతాయండి. అంతే. ఈ ఆరా స్కానర్ తో కానీ మీరు ఇచ్చేటటువంటి రెమెడీస్ తో కానీ వాస్తుని ట్రీట్ చేస్తారు డెఫినెట్లీ అండి. కాకపోతే ఇందులో ఒకటండి, ఇప్పటి వరకు మీరు ఏం కోల్పోయారో అది వదిలేండి. ఇప్పటి వరకు చాలా మంది వస్తారు, అంతా అయిపోయాక వస్తారు, అట్లా కాదు. కొంచెం మీకు తేడా అనగానే మీరు అలర్ట్ అవ్వండి. ఇప్పుడు 100 రూపీస్ పోయేదాని ముందు 10 రూపాయలు పోయినప్పుడే ఏదో జరుగుతుంది అని కొంచెం అయితే మేము కూడా హెల్ప్ చేయగలుగుతాం. మొత్తం 199 రూపీస్ అయితే 1 రూపీ దగ్గర వస్తే మేము కూడా చేయలేము. అది హెల్త్ అయినా, వెల్త్ అయినా, ఇష్యూస్ అయినా, ఇప్పుడు డైవర్సీలు అవుతున్నా, ఏదైనా సరే. మీరు ఎక్కడెక్కడికి వెళ్తారు వెళ్ళి చూడడానికి? అపాయింట్మెంట్ కావాలి అంటే ఆస్ట్రాలజీ పరంగా అయితే మాత్రం ఆన్లైన్ లో చేస్తామండి. వాస్తు అయితే మటుకు ఎక్కడికైనా వెళ్తాం, రిక్వైర్మెంట్ బట్టి క్లయింట్స్ మమ్మల్ని ఇన్వైట్ చేస్తే ఒక 1 వీక్ 1 వీక్ బిఫోర్ మీరు షెడ్యూల్ చేసుకుంటే టీంతో మేము మీరు వెళ్ళినప్పుడు ఆరా స్కానర్ తో కూడా చెక్ చేస్తాం ఖచ్చితంగా. డెఫినెట్లీ అండి, ఆరా స్కానర్ తో చెక్ చేస్తాం. ముందు న్యాచురల్ గా చెప్తాం మాట, కంటికి కనబడితే చెప్పేస్తా, అది చెప్తాను. స్కానర్ తో చెక్ చేస్తాను. మాకు వెళ్ళిన వరకు ఒకటి ఉంటుందండి, వెళ్ళిన తర్వాత వేరే కనబడతాయి. ల్యాండ్స్ లో వేరే ఎనర్జీస్ ఉన్నా మాకు స్కానర్ ప్లాన్ లో మీరు మామూలుగా ఫోన్ లో ప్లాన్ చేశారు అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. వెళ్ళిన తర్వాత ఎనర్జీ ఫీల్ అవుతారు కదా, అంతే కదా. లేదు ఏమండి మాకు అంతా బాగానే ఉంది, మేము ఏదైనా ఎనర్జీస్ ఉన్నాయా తెలుసుకోవాలనుకుంటున్నాం, మీరు రావాలంటే కొంచెం మరి పేమెంట్స్ ఎక్కువ అవుతాయి. లేదు ఆన్లైన్ లో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే జస్ట్ ఊరికే ఎస్ఆర్ నో అట్లా పైన తెలుసుకోవడానికి అయితే
హౌస్కి అయితే మేము ఆన్లైన్లో కూడా చెక్ చేసి ఏదైనా వేరే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా అండి. కొంతమంది చాలామంది భయపడతారండి. చాలామంది ఏమైంది అంటే ఇప్పుడు నేను కూడా ఈ ఫీల్డ్కి వచ్చే వరకు నమ్మలేదండి. కట్టళ్ళు ప్రయోగాలు ఇట్లా చాలా ఎక్కువ ఉన్నాయి. నేను 100 కేసెస్ చూస్తే 80 కేసెస్ ఇవే వస్తున్నాయి. బాగున్నాయండి ల్యాండ్స్లో. అవి మీకు ఏదైనా డౌట్ ఉండి తెలుసుకుంటే మినిమం ఛార్జ్తో మేము అక్కడ చూసి ఎట్లా ఉంది. బ్లాక్ మ్యాజిక్స్ అవన్నీ 99% అండి. ఒక పీవై ఎనర్జీ మాత్రమే గ్యారంటీ. స్పిరిట్స్ ఎనర్జీ, స్పిరిట్ ఎనర్జీ గ్యారంటీ అంటే 99% ఓకే. కొన్ని ఉంటాయండి అవి వదలవు. అంటే బాడీలోకి వచ్చేస్తాయండి. బాడీ ఆరా వీక్. కొంతమంది ఎలా ఉంటారంటే బై బర్త్ వస్తుంది అండి, జెనెటికల్గా. కొన్ని జన్మలు స్పిరిచువల్గా ఎలా వస్తామో అలా కూడా వస్తారు. చూస్తే కానీ చెప్పలేము. ఫస్ట్ పర్మిషన్ అడుగుతాను. ఎవరు వచ్చినా ఫస్ట్ అడుగుతా, నేను ట్రీట్ చేయనా వద్దా. ఫస్ట్ ఆ క్లయింట్ని కూర్చోబెట్టి ఇంకా ఎవరిని పెట్టుకోను, వాళ్ళని అడుగుతా. మీకు ఇష్టం ఉంటే మాట్లాడండి, అట్లా బతిమాలతా. ఫస్ట్ వాళ్ళు చెప్తారు. వాళ్ళకి కావాల్సినవి ఏమైనా ఉంటాయా? కొంతమంది అండి జస్ట్ సడన్ గా చనిపోతారు. నా కేసెస్ లో ఒక 2 చూసినవి ఏంటంటే వీళ్ళ ఆరా వీక్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే పర్సన్స్ ఉంటారో వీళ్ళు వీక్గా ఉండకూడదు. మనుషులు అందుకే మంచిగా తినాలి, మెడిటేషన్స్ చేయాలి, గుడికి ఇష్టం ఉన్నా లేకపోయినా గుడికి వెళ్ళాలి. కొంచెం ఎంతో కొంత పాజిటివిటీ ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే చాలా నెగిటివ్ ఉంటుంది. ఆరా అనేది ఎంత వీక్ అయిపోతుందో, ఆరాని ఎప్పుడైతే మనం వీక్ చేసేసుకుంటామో, ఆరా ఇప్పుడు ఫుల్గా ఉందనుకోండి, ఇంత పెద్ద బాల్ ఉంది, ఈ బాల్లోంచి మీరు ఇక్కడికి రావాలంటే చాలా కష్టం. అదే అసలు ఆరా లేదు, ఇదే ఉంది, ఈజీ అయిపోతుంది. ఒకసారి ఇలాగే ఒక అమ్మాయి హాస్పిటల్కి వెళ్తే ఆవిడ బాడీలోకి ఎంటర్ అయిపోయింది. అసలు ఆమెకు చనిపోయిందని ఆవిడకి తెలియదు మాట. చనిపోయిన అమ్మాయికి సడన్ డెత్, యాక్సిడెంట్ ఏదో ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోతాను అంటుంది. సో ఆన్లైన్లో తీసుకొచ్చారు. నేను వెళ్ళను కూడా వెళ్ళలేదు, అప్పుడు ఆన్లైన్లో చేశాను. సడన్గా జరిగింది ఇదంతా. ఎవరు అంటే వాళ్ళ అత్తయ్య గారిని ఏం చెప్తుంది, అది స్కానర్ నో అంటుంది, ఆవిడది కాదు ఇది అని. కాదు నువ్వు చెప్పు అని ఇంకా కాస్త మాట్లాడితే, లేదు ఇలా నేను ఎక్స్పైర్ అయిపోయాను, ఈ అమ్మాయి వచ్చింది, నేను ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోతా, నాకు కావాలి అంటే ఒక ఫ్రెండ్ కావాలంట, ఇంకేం తెలియట్లా. అట్లా కాదు అది ఇదని కొంచెం 1 or 2 hours కొంచెం భయపెట్టడం, బాధ ఏదో చేస్తే ఇంక వెళ్ళిందంటే ఆల్రెడీ 1.5 year అయింది, ఇప్పటి వరకు మళ్ళీ రావాలా. కొన్ని రెమెడీస్ ఇస్తాను నేను తర్వాత. కొన్ని మా దగ్గర కొన్ని ఉంటాయండి, బూస్టర్స్ లాంటివి సెపరేట్గా. బెడ్ దగ్గర కొన్ని సెట్ చేస్తాం, అవి పెట్టుకుంటే వాళ్ళకి ప్రొటెక్షన్. తర్వాత ఇంక రావు. ఎందుకంటే ఒక్కసారి మనం డోర్ ఓపెన్ చేసాం, అది గుడ్ అవనివ్వండి బ్యాడ్ అవనివ్వండి, వస్తాయి. దేనికైనా ఎంట్రన్స్ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు 21st centuryలో కూడా ఇవేంటి అని అంటే అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. అవును. ఇంకొక మెయిన్ అండి, ఎవరైతే పబ్లిక్లో పొలిటీషియన్స్ అవనమండి, డాక్టర్స్ వాళ్ళు కూడా, జడ్జెస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే కరెక్ట్గా కొన్ని టైమ్స్ వాళ్ళకి బాగాలేదనుకోండి, ఈస్ట్ కూడా బాగున్నప్పుడు చాలా ఫేస్ చేస్తారు అనుకోని దానికి కూడా. మనం ఈ మధ్యన చాలా చూస్తున్నాం. బేసిక్గా ఆయన చాలా మంచి ఆయనండి, అసలు అట్లా చేశారంటే నమ్మలేము, సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. సో అవన్నీ కూడా ఈస్ట్ ప్రాబ్లం వల్ల వస్తుందండి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళకే కదా ఈస్ట్ అంటే, పొలిటీషియన్స్ అందరూ అంటే పెద్ద పేరున్న వాళ్ళే ఉంటారు. ఎందుకంటే నేను చూసిన వాళ్ళల్లో కూడా ఇల్లు రీమోడల్ చేసుకున్నాక చాలా మంది ఫేస్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇంజనీర్ని పెట్టుకుంటున్నారు, అంటే నేను ఇంజనీర్స్ని తప్పను, జస్ట్ వాస్తు కూడా చూసుకొని కాంబినేషన్లో చేసుకుంటే బెటర్గా బెటర్ ఉంటుంది. బట్ ఓకే అలా కూడా చేయమంటే కనీసం ది బెస్ట్ రెమెడీస్ ఇచ్చే వాళ్ళైనా మనం మాకు ఇలాగే కావాలండి ఒప్పుకోరు జనం. ఎందుకంటేనండి మన టైం బాగున్నప్పుడు మనం మాటినాం, ఎవరమైనా అంతే, అంతే కదా. ఒకసారి కాలు ఒక్కసారి కాలు ఇరిగింది అనుకోండి, ఇంకోసారి రోడ్డు మీదకి ఇది కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి నాకు, మా ఫ్యామిలీలో. మా చిన్న బాబు లాస్ట్ ఇయర్ తనకి యాక్చువల్లీ బాగాలేదు, యాక్సిడెంట్స్ ఇదయ్యేది ఉంది, స్కానర్తో చూసాను, చెప్పాను, రెమెడీస్ ఇచ్చా, తను తీసుకోలే. అంటే చిన్న ఏజ్ కదా, 16 years అంటే చిన్నపిల్లాడు. ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అయిపోయింది, 5 minutesలో కొలాప్స్ అయిపోయాడు.
అసలు ఇంకా మాకేం అర్థం కాలేదు అన్నమాట. ఇట్లా వెళ్ళిన బాబు అట్లా పడిపోయాడు, ఒక తీసుకొచ్చారు, ఏం తెలియట్లేదు తనకు కూడా. ఇప్పుడు మళ్ళీ వెంటనే కొన్ని బూస్టర్స్, మాకు తెలిసిన రెమెడీస్ అవన్నీ సెట్ చేశాక అప్పటి నుంచి ఇప్పటికీ మానడు. ఇప్పుడు జాగ్రత్త ఉంటుంది. వాళ్ళ అన్నయ్య కూడా జాగ్రత్త వచ్చింది. సో ఎవరైనా అంతేనండి, మన ఇంట్లో వాళ్ళనే కాదు బయట వాళ్ళనే కాదు, ఒకసారి దెబ్బ తగిలితే ఆటోమేటిక్గా లైన్లో దెబ్బ తగిలేదాకా ఎందుకు తెచ్చుకోవటం కదా. అది మనం చెప్తాము, నన్ను ఇట్లా అవుతుంది ఎవరికైనా చెప్తాము. ఎందుకంటే మనం బాగున్నప్పుడు ఏమనిపించదండి, బాగున్నప్పుడే కదా ఎవరికైనా. బాగున్నప్పుడు అన్నీ అయిపోయాక వస్తారు, అట్లయితే ఏం చేయలేము, అస్సలు చేయలేమండి. ఎవరైనా కొంచెం ముందుగా ఐడెంటిఫై చేసుకొని హెల్ప్ కావాలంటే మనం ఏమైనా చేయొచ్చు. నెక్స్ట్ జనరేషన్కి ఇవి రాకుండా చేయొచ్చు. ఇప్పుడు ఒకళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి, అయిపోయిందండి ఇంక మేమేం చేయలేము అనుకున్నారు అనుకోండి, ఆ ఈస్ట్కి సంబంధించింది కరెక్ట్గా సెట్ చేసుకుంటే నెక్స్ట్ తరం హ్యాండిక్యాప్డ్ పిల్లలు పుట్టరు, మెంటల్లీ డిజార్డర్ పిల్లలు పుట్టరు. కొంతమంది చాలా బాగుంటుందండి, హెల్త్ ఫైనాన్షియల్గా చాలా బాగుంటారు, పిల్లలు వచ్చి హ్యాండిక్యాప్తో ఉన్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు మీకు ఎన్ని కోట్లున్నా మనం ఏం చేయలేం. సో అలాంటప్పుడు ముందు చేయించుకున్నారు అనుకో బెటర్గా ఉంటుంది. అది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో అంటే పర్టికులర్ గా మనం ఈస్ట్ గురించి మాట్లాడాం కాబట్టి ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో నార్త్ గురించి కానీ సౌత్ వెస్ట్ ఇవన్నీ కూడా మనం మాట్లాడాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్కారం.